ఏంటి? అసలేం జరిగిందో తెలుసుకోవా? అక్కర్లేదు, నాకంతా తెలుసు. ఆ రోజు నువ్వు కావాలని వెళ్ళి దెబ్బలు తిన్నది నన్ను నమ్మించడం కోసం. నువ్వు మారలేదు, మారవు కూడా. ఈ జీవితం మన ఇద్దరిదే కాదు, మనల్ని కన్నవాళ్ళది, మనం కన్నవాళ్ళది కూడా. వీడి కోసం అయినా ఉండలేవా? వీడి కోసమే, వీడినైనా బతికించుకుందామని వెళ్ళిపోతున్నాను. వసు, తొందరపడి ప్రేమించవచ్చు, తొందరపడి పెళ్లి చేసుకోవచ్చు, కానీ తొందరపడి విడిపోకూడదు. ఆలస్యం చేయటం వల్లే ఎప్పుడు నా ఆనందాన్ని కోరుకుని నా అన్నని నా కళ్ళ ముందే పోగొట్టుకున్నాను. వెళ్ళిపో. నేను మీకు అక్కర్లేకపోయినా మీరు నాకు కావాలి. నాకు అక్కర్లేదు. నా కోసం ఫోన్ చేసిన, పెద్దవాళ్ళని రాయబారానికి పంపిన ఇద్దరం మిగలం. బాబు మీదొట్టు. హలో డాక్టర్, ఐసీయూలో ఉన్న పేషెంట్ కండిషన్ ఇంప్రూవ్ అయింది. నేను వస్తున్నా. తులసి స్పృహలోకి రావచ్చు. నువ్వు వెళ్ళి రిసెప్షన్ దగ్గర వెయిట్ చేస్తున్న తన పేరెంట్స్కి చెప్పు. ఓకే. బాబు, రే, బాబుకేం కాలేదుగా? ఏం అవ్వలేదు లేరా. జాగ్రత్త చిన్న. బాబు, డాక్టర్ కదలద్దన్నాడయ్యా. బాబుని చూడాలమ్మా. ఏం కాలేదని చెప్తున్నాం కదా, మళ్ళా ప్రాణం ఏం తెచ్చుకుంటానంటావేంది? బాబుని చూడాలి. వెళ్ళరా, మా అందరికంటే వాళ్ళే నీకు ఎక్కువైతే వెళ్ళు. బాబు, బాబు, నువ్వైనా చెప్పమ్మా, వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో వాడికి అర్థం కావట్లేదు. కాదు, బాబు లేకుండా వాడు ఉండలేను అంటే చెప్పమనమ్మా. కోర్టులో ఎస్ఐనే తీసుకొస్తాను. బాబు, ఏంట్రా బాబు, ఏంటి? ఏమైందిరా? ఏమైంది? ఏమైందిరా? చెప్పు. తులసి, చెప్పు. ఏమైంది? ఏమైందిరా? చెప్పరా. బాబు ఎన్నో రోజులు బ్రతకన్నా. బాబు చచ్చిపోతున్నా. ఏంటమ్మా ఇది? అవును అంకుల్, బాబుకి బ్రెయిన్లో మెనింజియోమా ఫామ్ అయింది. కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. అయినా ఫారిన్ నుంచి డాక్టర్స్ని రప్పిస్తున్నాం. ఈ లోపల ఎప్పుడు ఏ రియాక్షన్ వచ్చినా, అందుకే ప్రతి క్షణం టెన్షన్ పడుతున్నాడు. నా కొడుక్కి దెబ్బలు తగిలితేనే నేను తట్టుకోలేకపోతున్నాను. అలాంటిది రేపు ఉంటాడో ఉండడో తెలియని కొడుకుని చూస్తూ ఎలా ఉండగలుగుతున్నావురా? ఏంట్రా అలాగున్నావు? నెల రోజుల్లో స్కూల్ అయిపోతుంటే ఇప్పుడు టీసీ ఏంటండి? మేము ఊరు వెళ్ళిపోతున్నాం మేడం, ప్లీజ్ టీసీ ఇవ్వండి. ఒరేయ్, ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావంట కదా, ఇంకా కనపడవా? ఓ, మీ వారి దగ్గరికి వెళ్తున్నారా? అవును. పాపం వాళ్ళ నాన్నని నిన్న ఎగ్జిబిషన్లో ఎవరో కాల్ చేశారంట. మీ డాడీకి ఏం కాదురా, దేవుడికి దండం పెట్టుకుందాం రా.
నీకేం కాదురా, నీకేం కాదురా. హర్ష ఇక్కడ? వాళ్ళ నాన్న తీసుకెళ్ళిపోయాడుగా. బాబాయ్, నా కొడుకు ఎక్కడా? ఒక్క నిమిషం అలా కూర్చోమ్మా, నీతో మాట్లాడాలి. నన్ను కన్విన్స్ చేయడానికి చూడొద్దు. నా కొడుకు నాకు కావాలి. అక్కడ ఎవరు లేరమ్మా. ప్రేమ, నీ జ్ఞాపకాలు. ఐ మిస్ యూ వాసు. నువ్వు చూస్తున్నది నిజమమ్మా. నీ కొడుక్కి మామూలు జ్వరం అనుకుని డాక్టర్ సురేఖ దగ్గరికి తీసుకెళ్ళావు, గుర్తుందా అమ్మా? అది మామూలు జ్వరం కాదమ్మా, ప్రాణాలు తీసే వ్యాధి. ఈ నిజాన్ని డాక్టర్ తులసితో చెప్పింది. నీ కొడుకుని నీకు దూరం చేశాడని నువ్వు అనుకుంటున్నావు. బతికిన 10 రోజులైనా బిడ్డ సంతోషంగా ఉండాలని వాడనుకుంటున్నాడు. మరి ఈ విషయం కోడలికి చెప్పావా అంటే, ప్రపంచంలో అందరినీ పోగొట్టుకొని కొడుకే తన సర్వస్వంగా బతుకుతున్న దాని దగ్గరికెళ్ళి నీ బిడ్డ బతకడు అని చెప్తే, అది బతకదు నాన్న అని ఏడ్చాడమ్మా. It's a very critical case with slim chances. Try your best, doctor. నాకేదో అయింది కదా డాడీ. ఇలా అయినా హ్యాపీగానే ఉంది డాడీ. లేకపోతే నువ్వు వచ్చేవాడు కాదు కదా డాడీ. ఎప్పుడు నీతోనే ఉండాలనిపిస్తుంది డాడీ. డాడీ ఆపరేషన్కి టైం అయింది. టైం అవుతుంది. తులసి, ఏమి కాదు, ధైర్యంగా ఉండు. ఒక్కసారి చేయి వదిలితేనే 5 ఏళ్ళు దూరం అయ్యాడు. ఇప్పుడు వదిలితే అసలు వస్తాడో లేదు. మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడు చెడు చేయడు.